16 అంటూ ఉన్నారు. ఎందుకంటే నార్మల్గా సినిమా అంటే ఒక లెక్క ఉంటుంటుంది, బట్ ఫ్యాన్స్ ఓన్ చేసుకునే ఆ సిచ్యువేషన్ ఉంటుంది, అది వేరే లెవెల్. అండ్ ఈ 2 రోజులు కూడా వాళ్ళకు పండగ లాంటిది. సినిమా థియేటర్లో బొమ్మ పడింది, తన అభిమాన హీరో సినిమా బొమ్మ పడిందంటే ఫ్యాన్స్ క్రేజ్ వేరేలా ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు థియేటర్ ఎంట్రీ కోసం ఆ కార్స్ వెళ్ళడానికి కూడా పాపం ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అది ఫ్యాన్స్ కోలాహలం అది. బట్ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం, పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎవరికి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇచ్చేసి ఎంజాయ్ చేస్తే కనుక ఇటువంటి ఇష్యూస్ ట్రిగర్ కావు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన మర్చిపోకూడదు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అభిమానం కూడా హద్దులోనే ఉండాలి. అభిమానం హద్దు దాటిందనుకోండి మళ్ళీ ఇబ్బంది పడేది సగటు అభిమాని. కాబట్టి మీరెలాగో మీకు మీరంతో పక్కవాడు కూడా అంతే కదా, అలా ఆలోచిస్తే ఇష్యూస్ ఉండవు. అలాంటప్పుడు పోలీస్ అవసరం కూడా ఉండదు. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ డిసిప్లైన్ అంటూ ఉంటాం. సో దట్ మన ఇండియన్ సినిమా అభిమానులకి, దట్టు తెలుగు అభిమానులకి క్రమశిక్షణ చాలా ఎక్కువ. కానీ ఆ జోష్ వచ్చినప్పుడు కొంచెం అదుపు తప్పిపోతూ ఉంటుందంతే. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక పోలీసుల అవసరం కూడా మనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి కదా. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు రిలీజ్ సందర్భంగా. పెద్ద సినిమా RRR తర్వాత రామ్ చరణ్కు ఉన్న గ్లోబల్ క్రేజ్ కారణంగా ఈ సినిమా డిజిటల్ అంటే OTT రైస్, శాటిలైట్ రైస్ షూటింగ్ దశలోని టాలీవుడ్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేట్కి అమ్ముడుపోయినట్టుగా గట్టిగా టాక్ నడిచింది. దెబ్బకి మిగతా సినిమాలకు ఫ్యూజ్ ఎగిరిపోయే రేంజ్ బిజినెస్ అయ్యిందని చర్చకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ అవైటెడ్ ఆల్బమ్ కోసం ఆస్కార్ విన్నింగ్ AR రెహమాన్ రంగంలోకి దిగడంతో ఆడియో రైట్స్ అలాగే మ్యూజికల్ హైప్ ఈ రెండింటి పరంగా సరికొత్త రికార్డ్స్ కూడా నమోదయ్యాయి. అండ్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటే ఆ మాస్ లుక్ ఏంటి, అండ్ ఆ స్టెప్స్ ఏంటి, లేకపోతే బుచ్చిబాబు ఆయనకి ఆ ర్యాప్తో మూవీ వెళ్ళడం అద్భుతం. ఆ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరిగాయి. అండ్ మూవీ టీమ్ చెప్తూ ఉంది అమెరికాలో నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే దాదాపు 85 లక్షల రూపాయలకు పైగా అక్కడ కలెక్ట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. దాన్ని దాటింది అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా నిలిచిందని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉంటాయి. అండ్ 11 కోట్ల రూపాయల పైగా. బాగా వైరల్ అయింది. సో ఇక్కడ పెద్ద వెహికల్ ఉంది. సో ఈ వెహికల్ ముందు నుంచి కూడా ప్రమోషన్ కోసం వెహికల్ ని ఫ్యాన్స్ కొంతమంది పెద్ద వెహికల్ అంటూ కూడా పెద్ద వెహికల్ ని తయారు చేశారు. మొత్తం రామ్ చరణ్ పోస్టర్స్ తో పెద్ద టైటిల్ తో ఈ వెహికల్ ని మొత్తం కూడా బాగా వైరల్ చేయడం జరిగింది. సో ఈ రోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీరాములు థియేటర్ దగ్గర పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి మరికొద్ది సేపట్లో సెలబ్రిటీస్ కొంతమంది ఇండస్ట్రీ నుంచి కొంతమంది సెలబ్రిటీస్ ఇక్కడ సినిమా చూడడానికి రాబోతున్నారు మరికొద్ది సేపట్లో. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ లోనే ఒక మాస్ సినిమా చూడాలంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే సింగిల్ స్క్రీన్స్ లోనే ఉంటుంది. అది కూడా శ్రీరాములు థియేటర్ అంటే ఒక సెంటిమెంట్. మాక్సిమం ఇండస్ట్రీలో అందరికీ కూడా సింగిల్ స్క్రీన్స్ లో శ్రీరాములు అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. అందుకని సెలబ్రిటీస్ అందరూ కూడా సింగిల్ స్క్రీన్స్ లో సినిమా చూడాలంటే ఇక్కడికి వచ్చే సినిమాని ఎంజాయ్ చేస్తుంటారు. సో అది కూడా ఇప్పుడు ఆ సింగిల్ స్క్రీన్ ని శ్రీరాములు థియేటర్ ని రెనోవేట్ చేశారు. లోపల సౌండ్ సిస్టమ్ కానీ అండ్ ఇంకా చైర్ సిట్టింగ్ కానీ అంతా కూడా రెనోవేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇంకొంత బాగుండబోతుంది. సో పెద్ద సినిమాతో అది మొదలవబోతుంది. సో ఇక్కడికి మొత్తం కూడా సెలబ్రిటీస్ కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. సో అందుకని ఇక్కడ పెద్ద వెహికల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కూడా బాగా హంగామా చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళందరితో మాట్లాడదాం ఒకసారి. భయ్ ఎక్కడి నుంచి వచ్చారు? మా పెద్దోడు అంటే ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బ్రో ఒకటే బాక్స్ ఆఫీస్ అమ్మ మౌడు రామ్ చరణ్ అన్న ఒకటే మా అన్నని అంతకుముందు ఏం చేశారు మూవీకి ఒకసారి ఎగతాలు చేసారు. అంత పెద్ద మూవీ తీసారు అట్లా ఫ్లాప్ అయ్యిండు అని చెప్పారు. కానీ ఒక్కడే బాక్స్ ఆఫీస్ ఇది మొగడు ఓడు మా
మా అన్న రాముడు భీముడు రామ్ చరణ్ అన్న బాక్స్ ఆఫీస్ మొగుడు. ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయింది చెప్పి ఏదో అన్నారు కానీ ఒకటి నేను సింపుల్ ఒక క్వశ్చన్ మీ వీడియో కడతానా ఒకటి కొడితే బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. నేను మెగా ఫ్యామిలీకి ఒక్కటే మగుడు రామ్ చరణ్ అన్న. జై గ్లోబల్ స్టార్. రికార్డ్స్ అంటే రామ్ చరణ్, రామ్ చరణ్ అంటే రికార్డ్స్. ఓకే, ప్రేమ నాయకుడు ఎవరు అంటే రామ్ చరణ్. ప్రేమ నాయకుడు మాధవుడు. చరణ్ బాబు కొడితే ఎట్లా ఉంటావో అందరు చూస్తారా. చరణ్ బాబు గ్లోబల్ స్టార్ ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత ఈ మూవీ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్. ఆ గ్లోబల్ స్టార్ ట్యాగ్ లైన్ కి జస్టిఫికేషన్ పెద్ద మూవీ తీసుకొస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా అది ప్రూవ్ చేయబోతుంది అని ప్రూవ్ అయింది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇండియాకి మొగుడు రామ్ చరణ్ అన్న మాట్లాడండి. ఇండియాకి ఒకడే గ్లోబల్ స్టార్ ఆడు రామ్ చరణ్. ఇండియాకి ఒకడే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాతో ప్రూవ్ చేస్తాడు ఆయనకి ఎందుకు గ్లోబల్ స్టార్ అనేది. అంటే ఇప్పుడు రాదు కన్నా గ్లోబల్ స్టార్ అనేది ఊరికనే రాదు, ఎంతో కష్టపడ్డాడు. సో ఈ సినిమాతో ఆయన ఎందుకు ఆయనకి గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ వచ్చిందో ఈ సినిమాతో ప్రూవ్ చేస్తారు ఆయన. ఎందుకంటే మన తెలుగు మట్టి సినిమాలు ఇప్పుడు దంగలు ఉంది. ఇప్పుడు దంగల్ సినిమా ఉంది. ఇప్పుడు దంగల్ సినిమా ఉంది. దంగల్ సినిమా 2016లో రిలీజ్ అయింది. 2016లో రిలీజ్ అయింది. లిరిక్ రైటర్ ఎవరంటే మన అనంత శ్రీరామ్ ఏం చెప్పంటే సంవత్సరానికి ఒక సిటీ సినిమా వస్తే 10 సంవత్సరాలకి ఒక గొప్ప సినిమా వస్తున్నాడు. ఆ గొప్ప సినిమా పెద్ది. ఆ గొప్ప సినిమా పెద్ది. ఒక నిమిషం. ఆ గొప్ప సినిమా పెద్ది. ఆయన ఏమి ఊరికే తమ్ముడు ఒక నిమిషం నువ్వు తాగు.